అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. నీ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి నా డ్రెస్ని క్లీన్ చేసేలో 2 మినిట్స్లో నువ్వు నా కళ్ళ ముందు లేకపోతే నేనే నీ రూమ్లో ఉంటాను. ఆ టైంలో ఏం చేస్తానో నాకే తెలీదు. గెట్ అవుట్ అంటూ అరవగానే ఆమె అతనికి డిన్నర్ తినిపించడానికి వచ్చింది, కానీ ఇలా జరుగుతుందనుకోలేదు అనుకుంటూ భయంతో అక్కడి నుండి పరుగెందుకుంది. వెళ్తున్న తనని చూసి ఓ షిట్ అంటూ కాలితో గట్టిగా సోఫాని ఒక తన్ను తన్నాడు. అతను అలా బెదిరించేసరికి ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళిపోతుంటే ఏడుస్తూ వస్తున్న ఇందుని చూసి ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావే అని కంగారుగా అడిగింది శైలజ. ఆమెను చూసి కళ్ళు తుడుచుకుంటూ ఏం చెప్పాలో అర్థం కాక తల కిందకి దించుకుంది. చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? నీ కొడుకు నన్ను ఏడిపించాడు. ఏమన్నాడు? నేను తీసుకెళ్లిన భోజనం తినకపోగా నన్ను బాగా తిట్టాడు. ఈ విషయాలన్నీ మీకు చెబితే ఇంకా ఇంకా తిడతానని చెప్పాడు అని నాలుక కరుచుకుంది. అయ్యో, చెప్పేశానేంటి అని. ఏంటి, వాడు అలా అన్నాడా? ఆగు, వాడి సంగతి చెబుతాను అని అక్కడి నుండి వెళ్తుంటే అయ్యో వద్దు, ఇవన్నీ మీకు చెప్పానని తెలిస్తే నన్ను కొట్టినా కొడతాడు. ప్లీజ్ ఆయనని మనకండత్తయ్యా. ఏంటి, బెదిరిస్తున్నాడా? వాడు నాకు చెబితే మేము వినట్లేదని నీ వైపు నుండి నరకొస్తున్నాడు. ఆ విషయం నాకు తెలుసు, నువ్వాగు, వాడి సంగతి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు అంటూ అక్కడి నుండి వెళ్తుంటే ప్లీజ్ అత్తయ్య వద్దు, మీరు తిడితే నా మీద ఇంకా కోపం పెంచుకుంటాడు, నన్ను ఇంకా ఇంకా భయపెట్టిస్తాడు. ప్లీజ్ ఆయననేమనకండి అని అక్కడి నుండి రూమ్కి వెళ్తుంటే ఏమైంది, అలా వెళ్ళిపోతున్నావు అంటుంటే ఏం చెప్పాలో అర్థం కాక చెయ్యి తీసి చూపించింది. డ్రెస్ చిరిగి కనిపించడంతో ఏమైంది, ఎలా చిరిగింది అని కంగారుగా అడిగింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. చేతులు నలుపుకుంటూ నిలబడిన తనకి 2 మినిట్స్లో తన ముందుండాలి అన్న మాటలు గుర్తొచ్చి నేను తర్వాత చెబుతానత్తయ్య అని మళ్ళీ పరిగెత్తుకుంటూ రూమ్కి వెళ్ళిపోయింది. ఇక డ్రెస్ చేంజ్ చేసుకొని అతని రూమ్కి పరిగెడుతుంటే ఈ పిల్లకేమైంది, అడిగితే చెప్పదు, అలా పరిగెడుతుందేంటి? వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతోంది. వాడు తనని పెళ్లి చేసుకోకుండా ఉండడానికి భయపెట్టించాడా? అసలేం చేస్తున్నాడు అని ఆలోచనలో పడింది. రూమ్కి వెళ్ళిన ఇందు భయం భయంగా అతన్ని చేరుకొని తన ముందు నిలబడింది. చెట్టంత మనిషి తల పైకెత్తితే గాని కనిపించడు. అతని ఎక్స్ప్రెషన్స్ చూద్దామన్న స్తంభంలా ఉన్న అతన్ని చిన్నగా తలపైకెత్తి చూసి మీ డ్రెస్ ఇవ్వండి, క్లీన్ చేస్తాను అనింది. నేనెప్పుడు రమ్మన్నాను అంటూ కళ్ళెగరేశాడు. 2 మినిట్స్లో అని ఫింగర్స్ చూపించింది. మరి నువ్వెప్పుడొచ్చావు అనగానే ఏమో అంటూ పెదవి విరిచింది. నేను 2 మినిట్స్లో రమ్మంటే నువ్వు 10 మినిట్స్లో వచ్చావు. మరి దీనికి పనిష్మెంట్ ఏమివ్వాలి? నువ్వు వచ్చే వరకు నీకోసం ఇలాగే నిల్చోవాలా అంటుంటే వద్దు అనింది. మరి ఇదెవడు క్లీన్ చేస్తాడు అన్నాడు కోపంగా. నేనే చేస్తాను అనింది. మరి ఇప్పుడా వచ్చేది అన్నాడు. నన్ను క్షమించు అంటుంటే ఏయ్ ఏంటి, ఏమనట్లేదు కదా అని నువ్వు అంటూ సింగులర్ ఫామ్తో పిలుస్తున్నావు. కాల్ మీ సర్ అని నొక్కి పలికాడు. సరే అంటూ తల గిరగిరా తిప్పేసింది. మరి నీకు పనిష్మెంట్ ఇవ్వద్దా అంటుంటే ఏడుపు మొహం పెట్టి ప్లీజ్ సార్, నన్ను క్షమించండి, ఈ ఒక్కసారికి వదిలేయండి, అయితే పెళ్లి చేసుకుంటావా అంటుంటే తలెత్తి అతన్ని చూసింది. చేసుకుంటావా? ఇంకా నన్ను పెళ్లి చేసుకోవాలనిపిస్తుందా? మరి అత్తయ్య మావయ్య బాధపడతారు కదా, వాళ్ళకేం సమాధానం చెప్పాలి అనింది ఇన్నోసెంట్గా. నీకే ఇష్టం లేదని చెప్పు అన్నాడు. అసలు పెళ్ళంటే ఏంటి, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? జస్ట్ బాజా భజంత్రీలు మోగుతాయి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు జాలీగా ఆడుకుంటారు, చాలా సంతోషపడాల్సిన విషయం కదా. ఆ సందడి చాలా బాగుంటుంది, దానికి ఎందుకు భయపడుతున్నారు? తర్వాత మీ పని మీరు చేసుకోవచ్చు, నా పని నేను చేసుకుంటాను, మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయను, అత్తయ్య వాళ్ళతో ఆడుకుంటాను అంతే అంటుంటే తల కొట్టుకున్నాడు హేమాంష్. ఏంటలా కొట్టుకుంటున్నావు? నీలాంటి దానితో పెళ్ళి చేయాలనుకుంటున్నారు చూడు, మా వాళ్ళకి బుద్ధి లేదు చా అని తల పట్టుకున్నాడు. తలనొప్పి వస్తుందా అలా పట్టుకున్నావు అంటుంటే ఏయ్ అంటూ అరిచాడు. ఉలిక్కి పడి చూసింది. ఇదెవడు క్లీన్ చేస్తాడు అని అరవగానే సారీ తీసివ్వండి అనింది ఏడుపు గొంతుతో.
ఆమె ముందే షర్ట్ రిమూవ్ చేసి తన చేతిలో పెట్టగానే తెలియకుండానే తల కిందకు దించింది. ఓ పోయి నీట్గా క్లీన్ చేసి తీసుకురా అంటుంటే సరే అంటూ తలూపి అతన్ని చూడకుండానే వెళ్ళిపోయింది. లోకం తెలీదు. అతను మాట్లాడే మాటలు కూడా ఆమెకు అర్థం కాని చిన్నపిల్ల. అతను పెద్దవాడేం కాదుగా. ఆమెకు అర్థమయ్యేలా చెప్పడానికి అతనోపికకి మించి చెబుతున్నాడు. అయినా కానీ అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు నా ఫ్యూచర్ ఇక్కడే ఆగిపోతుందా? నేను నా గోల్ రీచ్ అవ్వలేనా అని తల పట్టుకున్నాడు. అతని ఆలోచనలో ఉండగానే బయటకు వచ్చింది ఇందు. డ్రెస్ వేసుకోకుండానే బాల్కనీలో అటువైపు తిరిగి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడేమో. ఆమె వచ్చినా కానీ పట్టించుకునే స్థితిలో లేడు. సార్ అని పిలిచింది ఇబ్బందిగా. అతను డ్రెస్ వేసుకోలేదని తల కిందకు దించి ఆమె పిలుపుకి తేరుకొని ఇటువైపు తిరిగాడు నొస్సలు ముడేసి. ఉతికాను సార్ అంటుంటే తల దించుకున్నావేంటి? తప్పు చేశావా అని అడిగాడు. మీరు బట్టలు లేకుండా ఎందుకు నిలబడుతున్నారు? వేసుకోవడానికి ఒక డ్రెస్ కూడా లేదా? నేను ఉతికిన డ్రెస్సే వేసుకోవాలా సార్ అనింది తలెత్తకుండానే. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి ఒక ఆడపిల్ల ముందు డ్రెస్ వేసుకోకుండా అలా నిలబడతారే? చూడ్డానికి చాలా ఇబ్బందిగా ఉంది. చూపించడానికి మీకు ఇబ్బంది లేకపోవచ్చు, కానీ చూస్తుంటే నాకు ఎలాగో అనిపిస్తోంది. మరి నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావుగా? పెళ్లి చేసుకుంటే ఇలాంటివి చాలా ఉంటాయి మరి. చిచి మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. మీ మాటలు నాకు ఎందుకో నచ్చడం లేదు సార్ అంటుంటే ముందు ఆ సార్ అనడం మానేసేయి. చాలా చిరాగ్గా ఉంది. మరి ఇంకా ఏమని పిలవాలి? ఏమో నాకు తెలీదు, బట్ నీ పిలుపు నన్ను సాటిస్ఫై చేయాలి అంటుంటే అతని మాటకి అర్థం కానట్లు తలగొక్కుంది. ఇప్పుడైనా భోజనం చేస్తారా అని అడిగింది. ఇంత జరిగిన భోజనం గురించి మర్చిపోలేదని ఆశ్చర్యం వేసింది అతనికి. నేను తినకపోతే నీకే? నాకేం కాదు, కానీ అత్తయ్య గారు ఫీల్ అవుతారు. మా మామ్ని అత్తయ్య అని పిలవకూడదు నేను చెప్పానుగా. మీరేమో పిలవకూడదంటారు, అత్తయ్య ఏమో పిలవకపోతే ఫీల్ అవుతారు. నేనెవరి మాట వినాలి? నా మాటే వినాలి. మీ మాట నేనెందుకు వినాలి? నేను వినను. మీరు చెడ్డబ్బాయి. నన్ను చాలా భయపెట్టిస్తున్నారు. అత్తయ్య నన్ను ప్రేమగా చూసుకుంటుంది. నేను తన మాటే వింటాను. తనంటే నాకు చాలా ఇష్టం. మీరంటే నాకు అస్సలు ఇష్టం లేదు. చీటికి మాటికి అరుస్తారు, నన్ను భయపెట్టిస్తారు. పోండి మీ దోస్తు కటీఫ్ అని విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇందు. చాలాసేపటి నుండి సతాయిస్తున్న హేమంష్ మీద కోపం వస్తుంటే తన మాటలకి చిరాగ్గా తినకుండానే అక్కడి నుండి వెళ్ళి బెడ్ మీద అడ్డంగా పడ్డాడు హేమాంష్. కిందకి దిగుతున్న ఇందుని చూసి ఏమైంది? వాడేమంటున్నాడు? మీ అబ్బాయి చాలా చెడ్డవాడు. నేను ఇంకోసారి అతని రూమ్కి వెళ్ళను. అతన్ని పెళ్లి చేసుకోను. అతనేం చెప్పినా నేను చెయ్యను. ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మరేంటి? నన్ను ఎంత బాధ పెడుతున్నాడో తెలుసా? నా మీద అరుస్తాడు, తిడతాడు, పిచ్చి పిచ్చి మాటలు అన్నీ మాట్లాడతాడు. అలా మాట్లాడుతుంటే నాకు చిరాగ్గా అనిపిస్తుంది. ఆయన ఏమంటున్నాడో అర్థం కావట్లేదు, కానీ ఆ మాటలు వింటుంటే చిరాకొస్తోంది. ఏ మాటలు మాట్లాడాడు? ఏమన్నాడు? డ్రెస్ మీద నేను తీసుకెళ్ళిన భోజనం పడిందత్తయ్య అంటే స్లిప్ అయి నేనే పడేశాను. అది నా తప్పే. ఆ షర్టుని ఉతికివ్వమని చెప్పాడు. సరే నా తప్పే కదా అని ఉతికిచ్చాను. నేను బయటకు వచ్చే వరకు కూడా డ్రెస్ వేసుకోకుండానే ఉన్నాడు. అతన్ని అలా చూస్తే చాలా ఇబ్బందిగా అనిపించి అలా ఉండకండి అని చెప్పాను. ఎందుకు అన్నాడు. చిరాగ్గా ఉందని చెప్పాను. పెళ్ళైతే ఇలాంటివి చాలా చూడాలి అంటున్నాడు. అందుకే నాకు నచ్చలేదు. మీరే చెప్పండి, ఒక అమ్మాయితో అలా మాట్లాడతారా ఎవరైనా? తప్పు కదా అంటుంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? దాన్ని భయపెట్టించాలని మాట్లాడుతున్నాడా, లేక కావాలనే మాట్లాడుతున్నాడా? అందుకే నేను ఆయనకి భోజనం తీసుకెళ్ళను, మీరే తీసుకెళ్ళండి. ఆయన దోస్త్ కటిఫ్ చేశాను అంటూ తన రూమ్కి వెళ్తుంటే ఇక తనని ఫోర్స్ చేయడం మొదటికే మోసం వస్తుంది అని ఈ పూటకి నేనే వాడికి భోజనం తీసుకెళ్తాను అని కిచెన్లోకి వెళ్ళి ప్లేట్లో వడ్డించుకొని రూమ్కి వెళ్ళింది శైలజ. తను వెళ్ళేసరికి పడుకొని కనిపించాడు హేమాంష్. నాన్న అంటూ దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేసి పిలిచింది. ఆలోచనలతో నిద్ర పట్టకపోవడంతో ఆమె స్పర్శకి తల తిప్పి తల్లిని చూశాడు. డిన్నర్ చేయకుండానే పడుకున్నావు? చేసి పడుకోనన్నా అంటుంటే నాకు ఆకలిగా లేదు, తీసుకెళ్ళిపో మామ్. అదేంటి నాన్న అలా అంటావు? తినకపోతే ఎలా చెప్పు?
నాకొద్దని చెబుతున్నాను కదా. నేను కూడా తినలేదు. నువ్వు తింటేనే తినాలి అనుకున్నాను. సర్లే, నువ్వు తినవు కదా, నేను కూడా తినను, అలాగే పడుకుంటాను అంటూ అక్కడి నుండి లేస్తుంటే అసహనంగా లేచి కూర్చొని అక్కడి నుండి వెళ్తున్న తల్లి చేయి పట్టుకొని ఇటివ్వు, తినక చేస్తానా అని విసురుగా తన చేతిలో ఉన్న ప్లేట్ లాక్కున్నాడు. శైలజ నవ్వుతూ చూసింది. కొడుకు తింటుంటే దాన్ని ఎందుకురా అలా ఏడిపిస్తున్నావు? చిన్నపిల్ల కదా, మెల్లిగా తెలుసుకుంటుందిలే, అలా భయపెట్టిస్తే ఎలా చెప్పు అంటుంటే, అంత చిన్నపిల్లతో పెళ్ళేంటి మరి? అయితే నీ ఏజీ అమ్మాయిని తీసుకురానా అని నవ్వుతూ అడిగింది. మామ్, ఆర్ యూ మ్యాడ్? నేను పెళ్లి చేసుకుంటానే చెప్పానా? నాకు అసలేం తెలుసని? నేను లైఫ్లో చాలా సాధించాలని చాలా గోల్స్ పెట్టుకొని చదువుకుంటున్నాను. స్టడీస్ కూడా కంప్లీట్ అవ్వలేదు. అప్పుడే పెళ్ళేంటి క్రేజీగా? చెప్పాను కదా నాన్న, ఇలాంటి అందమైన అమాయకమైన అనుకువగా ఉన్న అమ్మాయి ఎక్కడ దొరకదు. నువ్వు లైఫ్లో సెటిల్ అయిన తర్వాత ఏ తెల్ల పిల్లనో ప్రేమించి పెళ్లి చేసుకున్నావంటే నీ బ్రతుకు బస్టాండ్. ఇన్నేళ్ళు పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. నువ్వు గోల్ రీచ్ అవ్వకపోయినా పర్వాలేదు, ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో, ఆ జీవితం బంగారుమయమవుతుంది. నీ లైఫ్లో డబ్బు ఉండని ఉండకపోని నీ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటుంది ఆడది. అది మంచి అమ్మాయి అయితే ఇందులాంటి అమ్మాయి. నీ అదృష్టం బాగోలేకపోతే ఏదో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావంటే అది డబ్బును ప్రేమిస్తుంది కానీ నిన్ను కాదు అని చెప్పి ప్లేట్ పూర్తి చేయడంతో ఖాళీ ప్లేట్ని తీసుకొని వెళ్ళిపోయింది శైలజ. వెళ్ళిన తల్లిని చూస్తూ ఉండిపోయాడు. కానీ ఎందుకో పెళ్ళంటే మాత్రం అతని మనసు ఒప్పట్లేదు. అందులో కిడ్డీష్గా బిహేవ్ చేస్తున్న ఇందుని ఊహించుకుంటుంటే చాలా చిరాకొస్తుంది. ఇలాంటి అమ్మాయితో లైఫ్ ఎలా ఉంటుంది? అసలు ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నా లైఫ్ ఎలా టర్న్ అవుతుంది అని ఆలోచనలతోనే గడిచిపోయింది అతనికి. ఎందుకో తెలీదు, ఇందు మాత్రం చాలా ప్రశాంతంగా పడుకుంది. నిన్న మొన్న ప్రశాంతత లేదు, చాలా ఆందోళనగా అనిపించింది. కానీ ఈరోజు మాత్రం అవన్నీ దూరం అయ్యాయి. ఇందు అని నిద్ర లేపుతున్న శైలజకి చిన్నగా కళ్ళు తెరిచి గబుక్కున లేచి కూర్చుంది. అయ్యో, అప్పుడే తెల్లారిపోయిందా? నన్ను క్షమించండి అత్తయ్య, బాగా నిద్ర పట్టేసింది. మా ఇంట్లో అయితే కోడి కూయక ముందే లేచేదాన్ని, అన్ని పనులు చకచకా చేసేదాన్ని. ఇక్కడ కూయడానికి కోడి లేదు, చేయడానికి పని లేదు, అందుకే టైం కూడా తెలియట్లేదు అంటుంటే నవ్వి, సరే కానీ నువ్వు ఫ్రెష్ అయ్యి ఇదిగో ఈ హాఫ్ శారీ కట్టుకో అంటుంటే, ఇది నేనెప్పుడు కట్టుకోలేదు అత్తయ్య, నాకు కట్టుకోవడం రాదు, ఎప్పుడు ఫ్రాక్స్ వేసుకునేదాన్ని, ఇక్కడికి వచ్చాక కొత్త కొత్త డ్రెస్సులు వేసుకుంటున్నాను, అందులో ఇదొకటి. అయినా ఇంత అందమైన డ్రెస్ నాకెందుకు చెప్పండి? ఎంత ఖరీదుంటుందో ఏంటో. డబ్బుల గురించి నీకెందుకే? నా కోడలు అందంగా కనిపించాలి కానీ మీరు నాకు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు? మా నాన్నగారు చెప్పారు, పరుల సొమ్ము పాపం వంటిది అని. మీ ఇంట్లో ఉంచుకొని మాకు అన్నం పెట్టి బట్టలు కూడా ఇస్తున్నారు. నేను మీకు ఏం పని చేయట్లేదు, అయినా కానీ ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు? మీ కష్టం నేను ఉంచుకొనత్తయ్య. ఇంట్లో పనులన్నీ నేనే చేస్తాను. పని వాళ్ళని పని మానిపించేయండి, వాళ్ళకిచ్చే జీతమైనా మిగులుతుంది. మీకేం కావాలన్నా నేను వండి పెడతాను అంటుంటే తల కొట్టుకుంటూ, అబ్బబ్బా, పొద్దు పొద్దున్నే మొదలు పెట్టేశావా? వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావే, గుడికెళ్దాం. ఏంటి, గుడికెళ్దామా? చాలా సంతోషం అత్తయ్య, నాకు గుడంటే చాలా ఇష్టం. మా పిన్నికి తెలియకుండా వెళ్ళేదాన్ని, తెలిస్తే కొడుతుందని. ఇప్పుడు మీరు తీసుకెళ్తాను అంటే చాలా సంతోషంగా ఉంది. నేను వెంటనే వెళ్ళి స్నానం చేసి వస్తాను, కానీ ఇది మాత్రం నాకు వేసుకోవడానికి రాదు. నేను వచ్చి కడతాలే, నువ్వైతే వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ తనని పంపించేసి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది శైలజ. ఇక గుడి అనగానే పట్టలేని సంతోషంతో గబగబా స్నానం చేసి భారీ జడని ఓ అర్ధగంట తోమి బయటకు వచ్చేసరికి గంటైంది. ఇక ఆ జడని టవల్లో బంధిస్తుంటే ఆ టవల్ కూడా సరిపోవట్లేదు. బయటకు వచ్చి నిదానంగా తుడుచుకొని కొప్పు పెట్టుకొని ఇంతకు ముందు ఇచ్చిన హాఫ్ శారీలోనిది మెరూన్ కలర్ నెట్టెడ్ వర్క్ బ్లౌజ్, గోల్డ్ కలర్ పట్టు పావడ వేసుకొని ఆ ఓని ఎలా కట్టుకోవాలో అర్థం కాక నానా అవస్థలు పడుతోంది. ఇక్కడ హేమాంష్ నైట్ ఉతికిన డ్రెస్కి మరకలు పోలేదన్న కోపంతో దాన్ని తీసుకొని ఇందు ఉన్న రూమ్ డోర్ విసురుగా ఓపెన్ చేసి లోపలికి వచ్చేశాడు. అత్తయ్య, వచ్చేసారా? నాకు ఇది కట్టుకోవడానికి రావట్లేదు, ప్లీజ్ కట్టండి
అనింది సిగ్గుతో ఓనిని గుండెలకి అడ్డుగా పెట్టుకొని అటువైపు తిరిగి. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.